బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. వెంకటరెడ్డిపై కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ కు కారణాలు సైతం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా అని నిలదీశారు అంబటి. కూటమి ప్రభుత్వంలో మాట్లాడితే అరెస్టులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సెట్ అధికారులు చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అదే చేస్తున్నారని విమర్శించారు అంబటి. ఇక న్యాయస్థానాలు పోలీసులను ఎన్నిసార్లు హెచ్చరించినా సరే కొంతమందిలో మార్పు మాత్రం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు, లేకపోతే తీసుకువెళ్ళారు, సమాచారం లేదు. తాడిపత్రి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇక అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు, వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి. అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను, తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఎక్కడున్నాడు, ఎప్పుడు హాజరుపరుస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం, డీజీపీ గారికి ఫోన్ చేసాం. ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడం. సరే, నేను ఆ తాడిపత్రికి సంబంధించినటువంటి ఎస్పీ గారు, ఏది అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఆయన ఎత్తరా. ఎవరు సమాచారం ఇస్తారు? మేమున్న జేబు దొంగలమా, మేమున్న రౌడీలమా, మేమున్న హత్యలు చేశామా? ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకం అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి.